ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 36వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను కదండి. ఈ వాక్యము కేవలం యెరూషలేముకు మాత్రమే వర్తించదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది కదండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృజింపబడిన వారే కదండి. యేసయ్య మనందరి కోసం కూడా తన యొక్క రక్తాన్ని చిందించారు కదండి. అయితే ఎవరైతే తమను తాము తగ్గించుకొని యేసయ్య తమ పాపాల కోసము మరణించారు అనేసి విశ్వసిస్తారో వారు మాత్రమే యేసయ్యని తమ హృదయంలో చేర్చుకున్న వారు అవుతారు కదండి. మిగిలిన వారి దగ్గరికి కూడా సువార్త అనేది వెళ్తుంది, కానీ వారు కూడా యెరూషలేము మాదిరిగానే సువార్తని తృణీకరిస్తున్నారు కదండి. సువార్తని భూమి అంతముల వరకు వెళ్ళి ప్రకటిస్తున్న వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది కదండి. ఆ విధంగా ప్రార్థించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.